హలో గైస్ దిస్ ఇస్ అవర్ ఛానల్ టియర్ మాస్ 2 అవర్స్ 3 మినిట్స్ రన్ టైమ్ తో థియేటర్‌లో రిలీజ్ అయిన మూవీ 'ఫంకీ' డైరెక్టర్ బై అనుదీప్ గారు అండ్ స్టారింగ్ బై విశ్వక్ సేన్ అండ్ కయద్ లోకర్ గారు. ఈ మూవీ ఆ 2 అవర్స్ మనల్ని సాటిస్ఫై చేసిందా లేదా? మనం పెట్టిన డబ్బులకు మూవీ వర్తబుల్‌లో ఉందా లేదా? అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్ మూవీ పైన నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ బాగుంది భయ్యా. ఈ మహాశివరాత్రికి ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. మన అనుదీప్ గారి ప్రీవియస్ మూవీస్‌లో ఏ లెవెల్‌లో కామెడీ అయితే వర్కౌట్ అయ్యిందో ఈ మూవీలో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకి ఆ కామెడీ టైమింగ్ మాత్రం ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు. మనకు కామెడీ జనరేట్ అవుతూనే ఉంటుంది. అండ్ ఎండింగ్ వరకు మనం సీట్‌లో కూర్చొని నవ్వుతూనే ఉంటాము. మూవీ ప్లాట్ వచ్చేసరికి మనకు ప్రాపర్‌గా స్టోరీ ఇదే అని చెప్పలేము. మనకు అప్పుడే సినిమా కంటెంట్ అని అది చూయిస్తారు. అప్పుడే లవ్ స్టోరీ చూయిస్తారు. అప్పుడే ఫ్యామిలీ వైపు తీసుకొస్తాడు. ఇలా అన్నీ మిక్స్ చేసేసి మనకు ఎక్కువ కామెడీ జనరేట్ చేస్తూనే ఉంటాడు. వచ్చిన ఆడియన్స్ ఖచ్చితంగా నవ్వుకోవాలి అని ఫిక్స్ అయినట్టుండు. ఎక్కువగా మాత్రం కామెడీ పైన ఎక్కువ దృష్టి ఉంటుంది గానీ స్టోరీ పరంగా పెద్దగా కంటెంట్ అయితే లేదు. అనుదీప్ గారితో కూడా ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ మాత్రం చాలా హిలేరియస్‌గా అనిపించింది. అండ్ మన విశ్వసేన్ గారైతే తన మ్యాథ్స్ యాంగిల్స్‌ని మొత్తం పక్కన పెట్టేసి పూర్తిగా కామెడీ యాంగిల్‌లోకి వచ్చేసాడు. తన కామెడీ టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ అయ్యింది. తన ప్రతి ఒక్క డైలాగ్‌కి ఒక పంచ్ ఉంటుంది. ఆ పంచ్ వల్ల మనకు ఎక్కువగా కామెడీ జనరేట్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ మెయిన్ మైనస్ ఏంటంటే మనం రెగ్యులర్‌గా మన వాడుక భాషలో ఎలాంటి మాటలైతే మాట్లాడుకుంటామో మన ఫ్రెండ్స్ సర్కిల్‌లో గాని, ఫ్యామిలీ సర్కిల్‌లో గాని సేమ్ అవే డైలాగ్స్ ఎక్కువగా డెలివరీ కావడం వల్ల మనం అక్కడక్కడ కొన్ని సీన్స్‌ని, కొన్ని పంచెస్‌ని మనం ముందే గెస్ చేస్తాము. నెక్స్ట్ ఇలా డైలాగ్ ఉంటుంది కావచ్చు అని గెస్ చేస్తాము. అదొక్కటి చిన్న మైనస్ అని చెప్పుకోవచ్చు. 'నాయుడు లోఫర్' గారైతే తన యాక్టింగ్ లెవెల్స్ గాని, అండ్ తన కామెడీ టైమింగ్ గాని, అండ్ తన గ్లామర్ గాని నెక్స్ట్ లెవెల్ మూవీకి వర్కౌట్ అయ్యింది. మూవీలో నటించిన ప్రతి ఒక్కరు తమ తమ యాంగిల్స్‌లో కామెడీ జనరేట్ చేస్తూనే ఉంటారు. మనం నవ్వుతూనే ఉంటాము. ఇక ఓవరాల్‌గా మూవీ స్టోరీ పరంగా పెద్దగా లేకపోయినా విజువల్స్, ఎలివేషన్స్ ఇలాంటివి ఏమీ లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్యూర్ ఎంటర్‌టైనర్‌గా మన ముందుకు వచ్చింది. మూవీ మాత్రం బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. ఫుల్‌గా ఎంటర్‌టైన్ అవ్వచ్చు. మూవీ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా సెట్ అవుతుంది. హ్యాపీగా చూసుకోవచ్చు. ఎటువంటి అడల్ట్ కంటూ ఉండదు. విశ్వక్సేన్ గారికి చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ పడిందని చెప్పుకోవచ్చు. మూవీ అయితే బాగుంది. నాకైతే నచ్చింది. మన 'అందూప్' గారి మూవీస్‌తో వన్ ఆఫ్ ద సెకండ్ మూవీగా ఈ మూవీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విశ్వక్ సేన్ గారు అండ్ అనుదీప్ గారి డైరెక్షన్‌లో వచ్చిన 'ఫంకీ' మూవీ యొక్క రివ్యూ ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం, జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ రెగ్యులర్ ఫాలో చేస్తూనే ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.